These pains. క్రమశిక్షణగా నడవాలి. వీడియో తన శాలువాతో నాగిరెడ్డి గారిని శుభాకాంక్షలు తెలబోతున్నారు కాబట్టి గట్టిగా నాగిరెడ్డి గారి మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని ఇక్కడ నుంచి బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, మీరిచ్చిన అకౌంట్ నెంబర్లకి 10,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ మొదలు పెట్టుకొని మాదే 10,000 మంచి నాయకులు ఇచ్చారని కూడా మనం కోరుకుంటున్నాం. మన ప్రీతమ నాయకులు చెందలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జయము ఎజెండా, జనమే ఇవ్వాలని జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా కులమాచిన పులిరా జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులిలా పుట్టిందా పులిరా, చిల కూర్చోవడమే నీ ఎజెండా, జనమే ఇవ్వాలని జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా చందము జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా నీ జెండనే మా భుజమున మోస్తావు, ఎవరిస్తదని ఎదురుగా చూద్దాము, వైసీపీ జెండను ఎగరేస్తాము. కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులిలా పుట్టిందా పులిరా, చిల
ఇచ్చిన మాట తప్పిత ఓటు నీ యుద్ధని చెప్పిన గుమ్మడి చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగనా చెండలు జత కట్టడమే నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి నెత్తులలో పుట్టైనా పులిరా కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా ఒకసారి పిల్లలు తప్పని పిల్లలు దూరంగా ఉండాలి. బైక్ రోడ్డు చూసుకోవాలి. ఒకసారి పిల్లలు దూరంగా ఉండాలి. చెందుర పథకం చెందుర వారింటి పల్లె బతుకుల తీరు రైతు నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా భుజమున మోస్తావు ఎవరిస్తదని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండను ఎగరేస్తాము జత కట్టడమే నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా ఎత్తులలో కూర్చుందా బలిరా కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా బతుకుల మార్చిన హీరా బలిరా పిల్లలందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలి. పక్కన మీరు పక్కన పెట్టేసి పక్కన కూర్చోవాలి. పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు బాణసంచాలు దూరంగా కాలవలసిందిగా కోరుచున్నాము. సామ్య గారు మీరు దూరంగా పెట్టాలి. పిల్లల దగ్గర కాదు, వాహనాల దగ్గర కాదు. కోటేశ్వర గారు కూడా వేదిక పైగా రావాల్సిందిగా కోరుచున్నాం.
బాణసంచాకి పిల్లలందరూ కూడా దూరంగా ఉండాలి. వెహికల్స్ దగ్గర కాల్చొద్దు దయచేసి. ఆ సైకిల్ మీద ఉన్న పిల్లలు ఒకసారి పక్క రావాలి. మీరు శాలువాలు ఎక్కడున్నాయి? 1943వ సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన ఇదే గ్రామంలో జన్మించినటువంటి వజ్రాల నాగిరెడ్డి గారు, వారు తండ్రి గారైనటువంటి వజ్రాల కోటిరెడ్డి గారు, వారి తల్లిగారైనటువంటి వజ్రాల అన్నపూర్ణమ్మ గారికి జన్మించినటువంటి వజ్రాల నాగిరెడ్డి గారు. నిజంగా వాళ్ళ ఇంటి పేరు వజ్రాల అనేది ఎలా ఉండిద్దో వాళ్ళ మనస్తత్వం కూడా అట్లాగే ఉండిద్ది. దానికి ఉదాహరణగా మన గ్రామంలో ముందుగా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి ముందుగా మన గ్రామంలో పాతూరు పంచాయతీ ఆఫీసులో కొందరికి ఉపాధి కల్పించి సొంతంగా అంటే ఇంటింటికి ఆ చెత్త అనేది ఒకటి వేస్ట్ అవుతుందని దాని గురించి కొంచెం ఇబ్బందులు అవుతుంది అని చెప్పని చెత్త బొట్టలు ఒకటి ఇవ్వడం జరిగింది. అట్లాగే రిక్షా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో మొట్టమొదటిగా. అదేవిధంగా దానివల్ల కొంతమందికి ఉపాధి కల్పడం కూడా జరిగింది. అలాగే మన మండలంలో ఉన్నటువంటి ఈ 10-12 గ్రామాలకు కూడా తైవాన్ స్ప్రేలు అని చెప్పేసి అని పంటలు పండించే వాళ్ళకి పంచాయతీ ఆఫీస్కి ఒకటి ఇవ్వడం జరిగింది అప్పుడు. అలాగే కొంతమంది ఏంటంటే స్వార్థంతో పనిచేస్తూ ఉంటారు. నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకోకుండా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మన గ్రామానికి వజ్రాల నాగిరెడ్డి గారు. ఆయన ఏదో ఆశించి కాదు, ఆయనకి జనాలకి ఎలాంటి అవసరాలు ఉన్నా సరే, అంటే మనుషుల్లో ఇప్పుడు ఏదన్నా కుటుంబంలో ఏదన్నా విషాదం జరిగినా సరే అలాగే వాళ్ళకి కూడా ఎంతో కొంత చేదోడుగా ఉండి నడిపించేవాళ్ళు. అలాగే ఎవరింట్లోనైనా పెళ్ళిళ్ళు జరిగినా సరే ఎంతోమందికి తాళిబొట్లు ఇవ్వడం జరిగింది. అలాగే పెళ్ళిళ్ళకి ఏదైనా సరుకులకు కూడా ఏదైనా అడ్జస్ట్మెంట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎవరు చేసే వాళ్ళు వృత్తికి కూడా ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళ మనవడు అయినటువంటి మన తిరుమల రెడ్డి గారి దగ్గర యూరియా కట్టలు కానీ అట్లాంటివి కూడా ఇప్పించి కొంచెం సపోర్టింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే నాగిరెడ్డి గారు ఇట్లా కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ మనవడైనటువంటి చెన్నకేశ్వరరెడ్డి గారు ఒక చిన్నతనంగా మాట్లాడాడు మమ్మల్ని అందరూ. మేమందరం హైదరాబాద్ మీటింగ్ వెళ్ళామన్నమాట. రైతు సంఘాల సమైక్య అధ్యక్షులు అనమాట నాగిరెడ్డి గారు అప్పట్లో. అయితే మేమందరం మన ఊరు నుంచి మన ప్రభాకర్ గారు కానీ కొండూరు పీటర్ గారు కానీ ఇట్లా దగ్గర ఒక 10-12 మంది దాకా వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఆ నైట్ ఇక్కడి నుంచి జర్నీ చేసాం, పగలున్నాం అక్కడే. మాతో పాటు మేమందరం వచ్చామని చెప్పని వాళ్ళ మనవనాడినటువంటి చెన్నకేశ్వరరెడ్డి గారు కూడా మాతో పాటు రావడం జరిగింది మీటింగ్కి. వచ్చి స్వయంగా ఆ రోజున భారతదేశం మొత్తం అందరూ కూడా రైతులందరూ కూడా అక్కడ ఒక సమావేశం అవ్వటం జరిగింది. వారిలో నాగిరెడ్డి గారికి ఉన్న పవరు స్వయంగా వాళ్ళ మనవడు ఆ రోజున చూడటం జరిగింది. ఆ రోజున ఆయన ఫోటోలు వీడియోలు తీసుకోవటం, ఇంకా అసలు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు అనమాట. నువ్వు ఇట్లా తిరుగుతుంటే మేము ఏదో అనుకున్నాం తాతయ్య, కానీ నీ పవర్ ఇప్పుడు అర్థమైంది మాకు అని చెప్పేసి అని. ఆయన అప్పట్లో భారతీయ రైతు సంఘాల సమైక్య అధ్యక్షులుగా 2 రాష్ట్రాలకి కలిపి అధ్యక్షులుగా వహించేవాళ్ళు. అలాగే హైదరాబాద్లో కూడా వాళ్ళ సరౌండింగుల్లో కూడా ఆర్ఎస్ఎస్లో తరఫున తిరగటం, అలాగే వాళ్ళకు కూడా అక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పించాలని అక్కడ మార్కెట్లు ఏర్పాటు చేయటం, మార్కెట్లో వాళ్ళకు కూడా సపోర్టింగ్ చేయటం జరుగుతూ ఉండేది. అలాగే మన గ్రామంలో మీ అందరూ తెలిసినే ఉండిద్ది, మనం బాబు జగజ్జనరావు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మన మలవారి పాములు గారు కానీ అలాగే మన కోటేశ్వర గారు కానీ ప్రతిసారి కూడా మనం చర్చించుకుంటా జరుగుతూ ఉండేది ఇటువరకు. దానికి కూడా మూల్పూరు సత్యవర్ధన గారు అలాగే కీర్తిశేషులు ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక మాట మీద అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ దాన్ని మనం చేయలేకపోయాం వాస్తవంగా. కానీ
ఇట్లా సమస్య ఇట్లా ఉంది, ఎక్కడ పెట్టినా సరే తీర్మానం చేసి పెట్టినా మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఆయన స్వయంగా ఆయన సొంత ఖర్చులతోటి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని కొని అప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని కలిసి విగ్రహాలు ఏర్పరచడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా పార్టీ తరఫున దగ్గరగా 2009 తర్వాత జలయజ్ఞం దీక్ష అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మన కృష్ణానదిలో పెడతాం జరిగింది. అప్పుడు మొట్టమొదటి మీటింగ్ అయింది అక్కడి నుంచి కూడా ప్రస్తావన మొదలైంది మనకి. అప్పటి నుంచి కూడా ఆయనతో పాటు మన కార్యకర్తలు నాగిరెడ్డి గారి తరఫున అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నడిచి ఆయనకి ఎంతోమంది వెన్నుదండుగా ఉన్నారు. అలాగే విఆర్ఎస్ సంఘాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా చిన్న సన్మానం చేద్దామని ఉద్దేశించి ఈ 2 కార్యక్రమాలు ఇక్కడ చేస్తే బాగుంటుందని మన పెద్దలందరూ కూడా తీర్మానం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలా అందరూ కూడా మేలుకరమైన పనులు చేశాడు. ప్రతి విషయంలో గ్రామంలో ఒక ఏదైనా సమస్య వచ్చి నాగిరెడ్డి గారు ఇదేనంటే దాన్ని వెంటనే అమలు చేసి దాన్ని ఎంతో ఇదిగా చేసిన వ్యక్తి నాగిరెడ్డి గారు. ఒక నువ్వు అదిరా ఇదిరా అనే మాట లేదు. ఎవరైనా మన గ్రామంలో అటుగాని ఇటుగాని ఎవరుండా మన గ్రామంలో ప్రతి వాళ్ళు ఈ కులం ఆ కులం అని లేదు, ప్రతి వాళ్ళకు కూడా సహాయంగా ప్రతి వాళ్ళకి ఆదుకున్నాడు. ఒక పార్టీ విచక్షణ లేదు, ఒక కులం లేదు, మతం లేదు, అందరిని కూడా చిన్న వ్యక్తి కాదు ఆయన. కాకపోతే మంగళసూత్రాలు కూడా చాలామందికి గ్రామంలో ఇది నాగిరెడ్డి గారు మా అబ్బాయి పెళ్ళి అంటే మంగళసూత్రాలు 200-150 మంగళసూత్రాలు చేయించిన వ్యక్తి. చలపతి గారు కాడి నుంచి కూడా సిపిఎంలో ఉండి అడుగుకి ఇచ్చుకున్నా కానీ ప్రతి వాడికి మన బీదవాడు ఎవడన్నా ఏదైనా విషయం అని అంటే ప్రతి వాళ్ళు ఆదుకున్నాడు. ప్రతి మంది ఎవరిని కూడా తోసేసిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారికి మనందరం కూడా ఈ విషయంలో పుట్టినరోజు సందర్భంగా మనందరం ఆహ్వానంగా ఆయన్ని సంతోషంగా జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. జిందాబాద్ నాగిరెడ్డి గారు, జిందాబాద్ నాగిరెడ్డి గారు, వడ్డిల్లాలి నాగిరెడ్డి గారి నాయకత్వం, వడ్డిల్లాలి నాగిరెడ్డి గారి నాయకత్వం, వడ్డిల్లాలి నాగిరెడ్డి గారి నాయకత్వం. This song remixed by DJ Srinath Ramnagar. చాలు అయ్యండి ఫస్ట్. వజ్రాల నాగిరెడ్డి గారికి, పాతూరు ప్రభాకర్ గారికి కూడా కలిపి చాలు అయ్యేందుకు కోరుతున్నాము. కేక్ కటింగ్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. This song remixed by కూర్చోండి మీరు DJ This song remixed by DJ Srinath Ramnagar. మల్లంపల్లి కుమార్ గారు, మలవరం. ఆయన మనస్తత్వం మేము ఆయన్ని ఆలోచించాము. ఎన్నో చేశాడు, అందరూ చేశాడు, అదే దేవుడు సంతోషించాడు. హలో చిన్న మనమే మన శంకూర్ మార్గ్ గారు మనకి భగవంతుడు ఆయనకి లేకుండా ఆఫీస్ నిండిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. మనం రేపు పొద్దున మనకి ఏ గొత్తలు వస్తాయి తెలియదు. మార్గ్ గారు ఉంటే చాలా ఆయన కూడా సంతోషంగా ఉండేవాడు. శంకూర్ మార్గ్ గారు ఆయనతో బాగా సన్నిహితంగా ఉండేవాడు నాగిరెడ్డి గారితో. ఆయన మరీ బాబు ఎక్కడున్నా కానీ పాతూరు యేసు గారు, పాతూరు యేసు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మాజీ వార్డు మెంబర్ యేసు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ముల్పూరు విశాఖ గారు కూడా స్టేజ్ మీద వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. సాంబయ్య గారు కూడా స్టేజ్ వద్ద రావాల్సిందిగా కోరుచున్నాము. బొట్టు సంసోన్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. బొట్టు సంసోన్ గారు, పాతూరు కృష్ణ, కొండ సురేంద్ర గౌడ్,
మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి పాతూరు వినయ్ బాబు, రాజేష్ రండి మన పైకి వెళ్తాం. పాతూరు ఆలీబు మరియు ఏలీ గారు దంపతులు కూడా స్టేజ్. బండ్ల సురేష్, వేములపల్లి రమేష్ గారు, బండ్ల సురేష్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాము. పాతూరు జయరాజు, నాగిరెడ్డి గారు రైట్ హ్యాండ్ మీరు రావాలి దగ్గరికి స్పీడ్గా. ఆర్ఎంపీ డాక్టర్ కిరణ్ గారు కూడా స్టేజ్ మీద రావాలి. ఆర్ఎంపీ డాక్టర్ కిరణ్ గారు కూడా స్టేజ్ మీద. పాతూరు సాల్మన్ రాజ్ గారు, రిటైర్డ్ ఆర్మీ. పాతూరు సాల్మన్ రాజ్ గారు, రిటైర్డ్ ఆర్మీ. వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మల్లవరపు సురేష్ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మల్లవడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శంకూరు మరిబాబు గారు వేదిక మీదకి వచ్చి శాలువతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. రాతూరు కృపారావు గారు, ఏంట్రా అల్లరా మీకు అంత బాగా తెలుసా? సాంబే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శంకూరు మరిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శంకూరు మరిబాబు గారు, అలా ఈరోజు రెడ్డి బంధువులు సత్యనారాయణ రెడ్డి గారు అందుబాటులో లేరు, కానీ ఆయన కూడా ఉంటే మనకి ఆయన ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకెళ్ళడం జరిగింది. ఎక్కడున్నా సరే స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. పాతూరు సామి, మైక్ ఆఫండి ఒకసారి. మరి నాగిరెడ్డి గారు ఇప్పుడు నేను చిన్నతనం నుంచి కూడా నేను చూస్తున్నాను. మా నాన్నగారి కాడి నుంచి కూడా ఆయన చాలా సేవగా చేశారు. మా నాన్నగారి సైకిల్ కూడా, ర్యాలీ బండి సైకిల్ కూడా, అమ్మర బండ్లు అన్ని సైకిల్ కాడి నుంచి ఇప్పించాడు ఆయన. మండలం చుట్టూ తిరిగి ఆర్టీసీ బస్సులో ఎక్కి పాతూరులోకి వచ్చాడు ఆయన. బస్ స్టాండ్లో బస్ ఎక్కి పాతూరులో దిగి, పాతూరులో బస్ స్టాండ్ కాడ దిగి చెట్టుండే చెట్టుకి గారు తండ్రి ఎర్రయ్య గారు, పాతూరు బాబురా గారిని కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. పాతూరు కృపారా గారిని కూడా, వీరస్వామి, అలాగే పాతూరు నవీన్ కుమార్ కూడా గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, వడిగి ఆరోగ్యమే తెలుసుకుంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పాతూరు కృపారా గారు, వెలిగిపోతుంది కదరా పాతూరు నాని, జగనన్నారా ఎక్కడున్నా సరే స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. మోల్పూరు ఇసాక్ గారు, మోల్పూరు సందీప్ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. మీరు పొన్నారావు గారు మన శాగంటి చర్చిగా కోరుతున్నాం. మహేష్ గారు, శనికృష్ణారెడ్డి గారు, శాగంటి శనికృష్ణారెడ్డి గారు, మన మహేష్ గారు, మిడిల్ షాప్ మహేష్ గారు కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. పొత్తుల చిత్తులకు జతకట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారో ఎన్ని కోట్ల మంది పేదల
జరగబోతున్న ఈ యుద్ధంలో మరోసారి చిన్న వీడియో తెప్పించండి సీతారాం ప్రేమ్ కుమార్ గారు కిందకి వెళ్ళాలి మీరు పిల్లలందరూ పిల్లల కింద ఉండండి పక్కన ఉండాలి కరెంటు వైర్లు ఉంటే జాగ్రత్త ఎగరొద్దు మామూలు నుంచోండి మామూలు నుంచుని ఒక ఫోటో దిగండి చాలిక కింద రావాలిక పిల్లలందరూ కింద రావాలిక ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం పిల్లల మీరు కిందకి రావాలిక పిల్లల కిందకి రావాలి మీరు కిందకు వచ్చేయాలి మీరు ఇక చేశాడు అందరికీ ఇప్పుడు కూడా త్యాగాలు చేస్తున్నాడు. మళ్ళీ ఈయన గారు చక్కగా ఉండాలి అని మనందరం కోరుకోవాలి. దేవుడి ఆశీర్వాదం ఉండాలి. మా పార్టీలో ఉండప్పుడు ఉన్నాడు మార్కెట్ పార్టీలో. పిల్లలందరూ కూడా ఒక చోట కింద రావాలి అందరూ ఇంగ్లీష్లో అంకెలు చెప్పాలి. This song remixed by DJ Srihan Ramnagar. DJ This song remixed by DJ Srihan Ramnagar. సాంగ్స్ ఒకసారి స్లో చేయండి. ఈరోజు వాస్తవంగా 1950 సంవత్సరంలో మొన్న లాస్ట్ 14వ తారీఖు పిల్లలందరూ కిందకు పోదండి. ఇంకా పిల్లల కిందకి వెళితే పాతూరు కోటేశ్వర గారిని సాదర స్వాగతంతో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ప్రభాకర్ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. సురేందర్ గౌడ్, పాతూరు శ్రీనివాసరావు గారు పార్టీ ప్రెసిడెంట్, అలాగే పాతూరు కాసులో స్టేజ్ మీదకి రావాలి. నువ్వు పెట్టి వెళ్ళిపోవడం ఇక పాతూరు ప్రభాకర్ గారు, వజ్రాల నాగిరెడ్డి గారు కూడా, పాతూరు కోటేశ్వర గారు, పాతూరు జాన్ గారు, మలవారు పాములు గారు, పాతూరు శ్రీనివాసరావు గారు, కొండా సురేంద్ర గౌడ్, పాతూరు సురేష్, ఊపిరిగా
ఉన్నదే నా నేసం కోసం ప్రాణాలు ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ నా మాటే నాకు వేదం అంటే మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాటలు పాడే పువ్వుల నాగిరెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారు, మన మహేష్ గారు, మన సుదర్శన్ అన్న పుట్టిన సందర్భంగా ఆయనకి మేము కోరుతున్నాం, త్వరగా రావాలండి. అవకాశం కూర్చున్నాము. రాతూరు ప్రభాకర్ గారి చేతుల మీదుగా పాలాభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాము. ఒక 2 నిమిషాల్లో ఈ ప్రోగ్రాం కూడా కంప్లీట్ అవుతుంది. ఆఖరిగా నాగిరెడ్డి గారితో మాట్లాడి తర్వాత క్లోజ్ అవుతుంది. ఇంకా పక్కల పిల్లలు రాతూరు ప్రభాకర్ గారిని పాలాభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాము. పాలాభిషేకం తర్వాత కాదు కాదు ఈ ప్రజాధిగా మారుతున్న రాతూరు ప్రేమ్ కుమార్ గారు కూడా స్టేజ్ వద్ద వజ్రాల నాగిరెడ్డి అంటే తెల్లని వారు ఉండరు. ఎందుకంటే నాగిరెడ్డి గారు బజార్న వస్తున్నాడంటే పాలు తాగే పిల్ల కూడా పాలు తాగుతూ మానేసి నాగిరెడ్డి అంక చూస్తుంది. అలాంటి ప్రాంతీయ గ్రామంలో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. ఎందుకో తెలుసా, నాకు ఎంత అభిమానులు, నాకు పాత చెట్టులో నేను చదువుకునేటప్పుడు ఉన్న స్నేహబంధం ఈ రోజున మాదిగ సంస్థ కానీ మాల సంస్థ కానీ నన్ను ఇంత అభిమానంగా నన్ను కొలుస్తున్నారంటే, నన్ను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా అందరూ చందాలు వేసుకుని నన్ను ఈ రోజుని ఈ స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించారంటే నేను చంద్రయ్య గారి కన్నా ఎక్కువ ఆనందపడుతున్నానని అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను నా మాట స్వీడు, మీరేమనుకోవద్దు, నాకేమవుదు. నాకు భగవంతుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, మహాభారతం ఉంది. దేవతలందరూ యోగపడుతూనే ఉన్నారు, ఎవరో నన్ను ఏం చేయలేరు. భగవంతుడు ఒక్కడే నన్ను 100 ఏళ్ళు బతకమని ఆశీర్వదించాడు. ఇంకా నీ ముందు 19 సంవత్సరాలు ఉంటా, 29 ఎవరైనా నేనుంటా, నీ ముందుకు వస్తా, మీరందరూ ఆశీర్వాదాలు పంచుకుంటా. మీరందరూ ఈ రోజున నాకు ఎంత అభిమానం, అన్ని పిల్లల కానించి పెద్దవారు నా వయసు వరకు కూడా ఉండా. మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం నేను ఎంతో సంతోషపడుతూ మాట్లాడలేని ఆనందంలో ఉన్నాను నేను. ఎందుకంటే ఇంత అభిమానం. నా పుట్టినరోజు రెడ్డి గారు నువ్వు ₹1 పెట్టుకోవద్దు, మేమున్నాం, నీ సైనికులు మేమున్నాం అని అందరూ కలిసికట్టుగా చందాలు పోగు చేసి 40,000 50,000 ఖర్చు పెట్టి నాకు ఈ సన్మానం చేస్తున్నారంటే నేను ఈ జన్మను మర్చిపోలేను. నా కుటుంబం తరఫున కూడా, నా తరఫున కూడా, మా జగన్ గారి తరఫున కూడా, అందరి తరఫున, వైఎస్ఆర్సీపీ కమిటీ తరఫున, జగదేంద్ర గారి యూత్ కమిటీ తరఫున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నేను ఒక్కటే విషయం చెబుతా, పార్టీలకి రాజకీయ నాయకుడిని ఒక్కనే కాదు, నేను రాజకీయాలంటే లేను, సిపిఎంగా చేశా అంతవరకే. తర్వాత రాజకీయాలు అంటే లేదు. నాకంతా ప్రారంభితుల్లో ఎట్టి తీసి మైనార్టీ వర్గాలు ఉన్నవాడిని ఎప్పుడు నేను ఆచరించా, లేని వాడికే నేను సహకారం చేశాను. అలాంటి వాడిని ఈ రోజున మీ ముందు నన్ను మాట్లాడమని నాకు ఈ అవకాశం ఇచ్చారంటే గ్రామ పెద్దలు అందరూ, గ్రామ సంఘాలు కానీ గ్రామ పెద్దలు కానీ మీ సంఘాలు కానీ అందరికీ 2 చేతులు జోడించి నేను చేసిన మంచిని మీరు గుర్తించి నాకు ఈ సన్మానం చేశారంటే ఈ రోజున తెగరంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. గ్రామ విఆర్ఏ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి గుంటూరు జిల్లా స్థాయి వరకు, అలాగే స్టేట్కి కూడా. నేను 1950 సంవత్సరంలో 7వ నెల 14వ తారీఖున జన్మించాను. నేను ఈ సెంటర్లో ఉంటే నాగిరెడ్డి గారికి సన్మానం చేసిన రోజు ప్రభాకర్ రావు కూడా చేద్దామని మన సంఘం కమిటీ వాళ్ళు అనుకుని, కోటేశ్వరరావు కానీ పాములు కానీ శివయ్య కానీ వీళ్ళు అనుకుని ఈరోజు నాకు నాయకత్వం ఏర్పాటు చేశారు. నేను 1976లో ఈఆర్ఏ వ్యవస్థలో పనిచేస్తూ మండల అధ్యక్షుడిగా, గుంటూరు ట్రెజరీగా, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో మన ఈ ఈఆర్ఏ సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎన్ని బాధలు పడుతున్నా కానీ, కాళ్ళు రాలేకపోయినా కానీ, నిన్నగాక మొన్న కూడా ఆగిరిపల్లిపోయి మండలం దర్శించాను. అదేవిధంగా పెద్దనందిపాడుపోయి మండలం దర్శించి వచ్చాను. ఎన్నో జిల్లాలు తిరుగుతూ రాష్ట్ర విఆర్ఏల సంఘానికి 2000 ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఈఆర్ఏల వ్యవస్థ 52,000 మంది పనిచేస్తుంటే 52,000 మంది కూడా మేము ఓట్లు చేసుకుంటూ వచ్చాం. ఏంటంటే మా ఈఆర్ఏల వ్యవస్థ ఆ రోజుల్లో కర్ణమూర్తి దగ్గర పేడకళ్ళు తీసి ఎట్టి చాకరీ చేసేవాడు. మాకు నర్రానాగరెడ్డి గారు ఈఆర్ఏ వ్యవస్థను 1987 నుంచి 85లో ఆ వ్యవస్థను మార్చి ఎట్టి చాకరీ చేయకుండా ఈ వరకు కూడా నడిపించాడు మహానుభావుడు నర్రానాగరెడ్డి గారు. అదేవిధంగా మేము కూడా ఎన్నో సౌకర్యాలు జీతం మా జీతం ఆ రోజు నేను డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు 65 రూపాయలు. అక్కడి నుంచి అంచెలంచెలుగా కొన్ని పదాలుగా మార్చుకుంటూ ఇప్పుడు 10,500 డిఏ కలుపుకుంటే 11,000 రూపాయలు చేతికి వస్తుందమ్మా. ఈ గతంలో మన సీఎం గారు కూడా డిఏ విషయం పోతా 2024 2వ నెల 14వ తారీఖున జీవో డిఏ 500 రూపాయలు వదిలితే అవి కలుపుకుని ఇప్పుడు మాకు జీతం 11,000 రూపాయలు మా చేతికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం కూడా మా మీద దయించి జీతాలు పెంచుతారని మేము ఆశిస్తున్నాము. జై హింద్. అంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలా ప్రాతూరు సీను గారు అధ్యక్షులు, మీరు ఏది మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రాతూరు సీను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పాతూరు శ్రీనివాసరావు గారు పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా నాగిరెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మూల్పూర్ సందీప్, మూల్పూర్ రాజా, మండల సురేష్, అమ్మా నీ రావాలి అయిపోయింది. చాలా గొప్ప అమ్మాయి. కట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా.
ఆ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా పాల్గొనే మహిళ నేను సన్మానించగలుగుతున్నా. మీ అందరి కూడా తప్పుల ద్వారా సంతోషం తెలియజేస్తారని కోరుకుంటున్నా. ప్రెసిడెంట్ గారు కూడా ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నారు. ఎంజాయ్ మూమెంట్ అనమాట. నవ్వులే నీ చెండు తుడిసిండు కన్నీయురా కష్టాల తోడై నిలిసిండురా